ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుడు మనకు చాలిన దేవుడిగా ఉండి ఆయన కృపచేత మనల్ని ఈ మాసంలో ఆయన నూతన బలముతో నూతన శక్తితో ఆయన మనల్ని నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమైన. హల్లెలూయా. ప్రియులరా, మన అందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే దైవజనుడు దావీదురాజు అంటేనే మనకు గుర్తొచ్చే కీర్తన 23వ కీర్తన. 23వ కీర్తనలో ఆయన చక్కటి మాటలన్నీ చెప్పారు. అదన్నీ అనుభవపూర్వకంగా ఈరోజున మన జీవితంలో ఇప్పటికీ కూడా అవి మనకు అనుభవపూర్వకంగా ఉన్నటువంటి మాటలే. ఆ కీర్తనలో ఆయన అంటాడు కదా, నీ దుడ్డగర్రయు నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా. సో నేను బాగా గుర్తించుకొని నాకు జ్ఞాపకాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పాట మా నాన్నగారు మేము చిన్నప్పటి నుంచి మా చిన్న బాల్య దశలో నుండి మాకు గుర్తించి మేము గుర్తుపట్టుకున్నటువంటి పాట. మా నాన్నగారు అనేక పాటలు పాడుతుండేవాళ్ళు, కానీ ఎక్కువగా ఈ కీర్తన పాడేవాడు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువలేదని. హల్లెలూయా. మేము చాలా చిన్న ఇంట్లో నివసించేవాళ్ళం. చాలా ఇరుకైనటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం. చిన్న గదే, ఒక ఐ థింక్ 10-12 పొడుగు వెడల్పు ఉన్నటువంటి ఒక చిన్నపాటి రూమ్. ఆ చిన్న గదిలో మేము నివసిస్తున్నటువంటి ఆ చిన్ననాటి నుంచి అప్పటి నుండి ఆయన ఆ కీర్తన పాడుతూ పాడుతూ దేవుణ్ణి ఘనపరుస్తూ తన ఈ లోక యాత్రను ముగించేంత వరకు కూడా ఆ కీర్తనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. సో దేవుని సన్నిధిలో ఆయన ఆ కీర్తనను పాడుతూ దేవుని ఘనపరిచాడు, దేవుని మహిమపరిచాడు. సో నాకు ఉన్నటువంటి ఆ గుర్తింపుని బట్టి చెప్తున్నాను, ఆ చిన్న గది నుండి దేవుడు మాకు విశాలత కలుగు చేశాడు. అదే చిన్న స్థలాన్ని ఇంకొంచెం మేము వెనక వైపున మేము కొంచెం స్థలం కొనుక్కోవడానికి ప్రభు మాకు కృపనిచ్చాడు. అలాగా అక్కడే చిన్న రేకులు ఇంట్లో ఉండేవాళ్ళం. దేవుడు దాన్ని స్లాబ్గా మార్చాడు. 2 పోర్షన్లు పైన కింద మేము ఇల్లు కట్టుకోవడానికి ప్రభు కృప చూపించాడు. అంత మాత్రం కాకుండా మా నాన్నగారే మరొక స్థలాన్ని కొని అక్కడ కూడా పెద్ద బిల్డింగ్ కట్టుకోవడానికి ప్రభు కృప చూపించాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నేను ఏమంటున్నానంటే, నోరు తెరిచి కీర్తనాకాడైన దావీదురాజు తను అనుభవిస్తూ అనుభవపూర్వకమైన కీర్తన రాసినప్పుడు దేవుని దుడ్డుగర్ర దండం ఆయన ఏ విధంగా ఆదరించిందో, సరిచేసిందో, దుడ్డుగర్ర దండం బెత్తం లాంటిది, ఏ విధంగా ఆయన శిక్ష కుమారుని తండ్రి ఏ విధంగా శిక్షిస్తాడో ఆ విధంగా దావీదురాజును దేవుడు శిక్షించాడు, సరిచేశాడు. తప్పిపోయినప్పుడు దుడ్డుగర్రగా దండముగా ఉండి ఆయన ఆదరిస్తూ సరిచేస్తూ దావీదురాజు జీవితాన్ని ఆయన నడిపించాడు. నేటికి కూడా మనకు దావీదురాజు సాక్ష్యంగా ఉన్నాడు. అలాగే దావీదురాజును నడిపించిన దేవుడు నేటి కూడా మనల్ని అదే ప్రేమతో అదే విధమైన హెచ్చరికలతో. దైవజనుడు మార్టిన్ లూథర్ గారు ఆయన భార్య సతీమణి ఒక సందర్భంలో ఇలా చెప్పారు. ఏమన్నారంటే, దేవుడు నన్ను సరైన రీతిలో శిక్షించి నాకు శ్రమ కష్టం ఈ ఇబ్బందులు కలిగించుకోపోయి ఉంటే నాకు ఏ కీర్తనలో ఏ వాగ్దానం, ఏ కీర్తన ఏ సందర్భంలో ఏ విధంగా ఎవరికి ఏ విధమైన ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ, విశ్వాసం, ప్రార్థన, పరిశుద్ధత అనేది నాకు అర్థమయ్యేది కాదు. దేవుడు నన్ను శిక్షించాడు కాబట్టి, దేవుడు నన్ను సరిచేయడానికి నాకు కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, ఇబ్బందులు ఏర్పరిచాడు కనుక ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఇబ్బందుల్లో నా జీవితం ఏ కీర్తనలో ఏ విషయాలు ఉన్నాయో నిరీక్షణతో 42వ కీర్తన 43వ కీర్తన నేను ఇంకను యెహోవాని స్తుతిస్తాను, నా ప్రాణమా నాలో ఎందుకు తొందరపడుతున్నావు అంటూ ఆ కీర్తనలో ఉన్నటువంటి లేఖన భాగాలు, యెహోవా నా రక్షణకర్త, నేను ఇంకా ఆయన స్తుతిస్తాను, ఈ మాటలన్నీ కూడా నా జీవితంలో అర్థమయ్యేవి కాదు. దేవుడు నన్ను శిక్షణ అనే మార్గంలో కష్టం అనే ఇబ్బందులు నాకు పెట్టకపోయి ఉంటే. ఈరోజున మనలో ఎంతమంది కష్టాలలో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, దేవుడిచ్చేటువంటి హెచ్చరికల్లో, దేవుడు సరిచేసే విషయంలో దేవుని సన్నిధిలో ఏ విధంగా మనం గుర్తించగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం.
ఈ యొక్క భాగ్యం, ఈ స్థితి నాకు దేవుని వల్ల కలిగింది అని మనలో ఎంతమంది చెప్పగలుగుతున్నారు? కొన్ని మాటలు వినబడేటప్పటికి, కొంచెం హెచ్చరికలు వచ్చేటప్పటికి, కొంచెం సరిచేసే సమయానికి వాక్యం పాస్టర్ గారు ఇలాగ చెప్పారు, అలా చెప్పారు, మా గురించి, మా కుటుంబాన్ని గురించి, మా పిల్లల గురించి ఇలా మాట్లాడారు, ఇలా ఆలోచించారు, ఇలా చేశారు అని మొహం మార్చుకుంటున్నాం కదా. ప్లాస్టిక్ ఎండ వేడిమికి ఇలాగా నలిగిపోతుందో, సొండ్రకపోతుందో ఆ విధంగా మనోళ్ళు మొక్కలు మాడిపోతున్నాయి, వాతావరణం మారిపోతుంది. అప్పటి వరకు చెప్పుకున్న ఆధిక్యతలు కనబట్టలేదు. అప్పటి వరకు మా నడిపించే నాయకుడు, మా పాస్టర్ గారు, మా అయ్య గారు, మా ఆత్మీయ తండ్రి అన్ని చెప్పినటువంటి విశ్వాసులు అని చెప్పిన సేవకులు కొన్ని ఇబ్బందులకరమైన మార్గాల్లో సరిచేసి, హెచ్చరించి, గద్దించి బుద్ధి చెప్పే సమయంలో ఏమైపోతున్నారు? ఏమవుతుంది మనస్తత్వం? దేవుని దగ్గర కూడా దేవుడే మనల్ని శిక్షిస్తున్నప్పుడు, దేవుడే మనల్ని సరిచేస్తున్నప్పుడు ఇది దేవుని నడిపింపు అని నేను లోపడగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, దైవజనులు యేసన్న గారి యొక్క నాయకత్వంలో దరిదాపు 12 సంవత్సరాలకు పైగా, 12-13 సంవత్సరాలు మధ్యలో నేను ఆయన దగ్గర నడిపించబడినప్పుడు ఎన్నో విధాలుగా నన్ను ఆయన హెచ్చరించారు, గద్దించారు, బుద్ధి చెప్పారు. నన్ను కొన్ని ఇబ్బందులతో కూడినటువంటి ఆ క్రమశిక్షణలో పెంచాడు. ఆ యొక్క దేవుని కృప, ఆ దైవజనుల నడిపింపు. మేము ఈ రోజున మినిస్ట్రీ నుంచి బయటకు వచ్చి 15 సంవత్సరాలు అవుతున్న దేవుని యొక్క కృపచేత మాకు ఇవ్వబడిన పరిశుద్ధతను, దేవుని కృపచేత మాకు ఇవ్వబడిన రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ, మా మీద ఎవరూ లేరు, మేము ఎవరికి లెక్క చెప్పాల్సిన పని లేదు అన్నటువంటి అహంభావంతో కాకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ, భయభక్తులతో దేవుని పరిచర్యలో హద్దులో ఉండి, మాకుగా దేవుడిచ్చిన ఆ ఆలోచన, ఆయన యొక్క ఆత్మ నడిపింపును బట్టి హద్దులో, మా బౌండరీస్లోనే ఉండి ఆ జీవితాన్ని కొనసాగించుకోవడానికి ప్రభు కృపని ఇచ్చాడు. నడిపిస్తున్న నాయకులకి మనం ఎంతవరకు లోబడగలుగుతున్నాం? నేను మళ్ళా చెప్తున్నాను, ప్రార్థన చేసి మినిస్ట్రీ నుంచి నేను దేవునికి అప్పగించుకొని 2-3 సంవత్సరాలు దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేసుకొని నేను మినిస్ట్రీని విడిచిపెట్టాను. కానీ మినిస్ట్రీ నుంచి నేను వెళ్ళగొట్టబడలేదు, మినిస్ట్రీ నుంచి నేను పారిపోను లేదు, మినిస్ట్రీకి వ్యతిరేకంగా నేను ఏ కార్యము కూడా చేయలేదు. కనుక ఈ యొక్క ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో దేవుని దుడ్డుగార దండం నీకెంత ఇంపార్టెంటో, దేవుని యొక్క నడిపింపు నీకెంత అవశ్యమో ఆలోచించు. సేవకుడివైనా, విశ్వాసమైనా దేవుని యొక్క నడిపింపును నువ్వు కోరుకోండి. దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిపించబడితే నిత్యముగా దేవుని యొక్క సన్నిధిలో నీకు ఆ కృప, కాపుదల, సంరక్షణ అనుగ్రహించబడుతుంది. చాలామంది నాకు తెలిసిన, నాతో ఉన్నటువంటి సహవాసంలో ఉన్న సేవకుల్లో కొంతమంది దూరమైన వాళ్ళను కూడా నేను గమనించాను. ఈ రోజున వాళ్ళ పరిస్థితి తిరిగి వెనకటి స్థితికి వెళ్ళిపోయారు. సేవ లేదు, పరిచయం లేదు, అసలు సేవ, పిలుపు, దర్శనం అంటూ ఏదో ఊగిన వాళ్ళు ఈరోజున ఏమీ లేకుండా మళ్ళీ తిరిగి పనులలో చేరుకు, ఏ పనులు అయితే విడిచిపెట్టి వచ్చారో మళ్ళీ ఆ పనులకు వెళ్ళిపోయి ఒక సాధారణమైన విశ్వాసిగా ఏదో ఒక సంఘానికి వెళ్దాం అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం అలాంటి స్థితికి వెళ్ళకూడదని సేవకుడికి నేను కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉన్నట్లుగా దేవుని యొక్క సన్నిధిలో మళ్ళా తిరిగి కోరుకుందాం. నీ దుడ్డుగర్ర, నీ దండం నన్ను ఆదరించాలయ్యా, నాకు నీ నడిపింపు కావాలి, నేను నా సొంతగా నేను నడవలేను, మీ యొక్క నడిపింపుకు నేను కోరుకుంటున్నానని చెప్పి మనసారను కన్నీళ్లతో ఆయన పాదాలను పట్టుకుంటే దేవుని చిత్తంలో ఉన్న నడిపింపును దేవునికి ఇస్తాడు. నా దగ్గరికి రావాలి, నాతోనే ఉండాలి, నాకు బానిసలుగా ఉండాలి అని నేను ఎప్పటికీ కోరుకోవట్లేదు. నా దగ్గరకు వస్తున్న విశ్వాసులైనా, సేవకులనైనా నేను ఎన్నడూ కూడా నేను వారికంటే సుపీరియర్ని, నేను వారికంటే గొప్పని, నా యొక్క పరిశుద్ధత, నా భక్తి, నా వైరాగ్యం, నా ప్రార్థన ఇట్లా నేనేమని వారికి నాకు వ్యత్యాసాలు నేను చూసుకోవట్లేదు. నేను సహసేవకుడును, దైవజనులతో నేను సహసేవకుడిని తప్ప నేను పెద్దని కాను. కనుక మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క నడిపింపు కోసం మనం ఎదురు చూద్దాం. దేవుని యొక్క నడిపింపుతో మనం నడిపించబడి పరలోకంలో చేర్చబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి పితృడైనటువంటి నాయన దావీదు యొక్క నాయన కీర్తన మాకు మరొకసారి గుర్తు చేశారు. నీ దుడ్డుగర్ర, నీ దండం మాకు అవసరమైంది.
వాటి ద్వారా మేము ఆదరించబడతాం, మేము సరిచేయబడతాం, మేము హెచ్చరించబడతాం, మేము బుద్ధి తెచ్చుకుంటాం. అదే సమయంలో మాకు మీరు శ్రమ, కష్టం, ఈ ఇబ్బందులనే నడిపింపులో ఉన్నప్పుడు మీ లేఖనాల్లో ఉన్న ఆదరణ, మీ లేఖనాల్లో ఉన్న దుడ్డుకర్రలు, మీ లేఖనాల్లో ఉన్న వాగ్దానాలు చేపట్టుకొని మీ నడిపింపుకు పూర్ణ విధేయతతో మీ సన్నిధిలో మేము నడిపించబడేటట్లుగా మాకు సహాయం ఇచ్చేయండి. కృపయు, కాపుదల, సమాధానం, నెమ్మది మెండుగా అనుగ్రహిస్తూ ప్రతి వారిని మీరు జ్ఞాపం చేసుకొని ఇటు సేవకుల్ని, ఇటు విశ్వాసుల్ని, స్త్రీ పురుషుల్ని నాయన దైవభక్తి కలిగిన వారై మీ చిత్తానుసారమైన నడిపింపుకు లోబడుతూ మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపడుతూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు నువ్వు ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా దేవుని యొక్క కృపయు, సన్నిధి, కాపుదల మనకు ఆ విధంగా తోడే ఉండి ఆయన దుడ్డుగర్ర దండము మనల్ని నడిపిస్తాడు. మన కష్టాలలో, మన శ్రమలలో, మన బాధలలో దేవుని నడిపింపుకు మనం తోడుగా మనం కొనసాగించబడాలి. ఆయన నడిపింపుడు కోరుకుంటూ ఆ విధంగా మనం ఆదరించబడదాం. కృప మీకు తోడుగా ఉంటుంది.